వాడు విరక్తుడయ్యాడు, నేర్చుకున్నాడు అన్నీ. కానీ అతన్ని మాయాబంధాలు కొన్ని వెనకకు ముందుకి లాగుతూ ఉంటాయి. బుద్ధి అటు ఇటు ఊగులాడుతూ ఉంటుంది. నీకు బుద్ధి కలుగుతోంది, ఇప్పుడు విరక్తి కలిగింది కనుక ఏమిటి, బుద్ధి బలంగా తయారైంది. ఇది తప్పు అని ఖచ్చితంగా నీకు తెలుస్తోంది. కానీ మిగతా 3 ఉన్నాయే, మనసు, చిత్తము, అహం, ఈ 3 ఏం చేస్తున్నాయి, హట్ అది మనం చేస్తే పోతుంది, ఎందుకు దాన్ని చేయాలా అని బుద్ధిని తొక్కేసి ఈ 3 కలిసి మనం పని చేయించడానికి పనిచేస్తుంటాయి. ఇవన్నీ 4 ఏమిటివి, అంతఃకరణ. అర్థమైందా? వాటి ప్రభావం లోపల తిరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇక వాడు ఒక్కొక్కసారి దుఃఖిస్తుంది. నేను ఈ ప్రలోభం నుంచి రాలేకపోయాను తండ్రి అని మనసు బాధపడుతుంది. బాధపడమా? అప్పుడప్పుడు బాధపడతాం కదా. తర్వాత మరలా అతని నా లీలా విలాస వినోదాల వలన ఆనందం పొందుతూ ఉంటుంది. ఆ వాడి మనసు భగవంతుడు కాసేపు నీకేదో కావాల్సింది జరిగింది, నువ్వు అనుకున్నది జరగకపోతేనేమో విచారం కలుగుతుంది, చెయ్యి ఏమిటి దరిద్రం అని, నేను ఏడవట్లా అట్లాగా. ఓకే, బాగా అనుకున్నట్టుగా జరిగిపోయింది అనుకో, బ్రహ్మాండం, నా అంతటి వాళ్ళు సంతోషం, మళ్ళీ రేపు పొద్దున ఇంకా బాగుంటుందేమో అని ఆశ. సో ఇలా ఊగులు పొందుతూ ఉంటుంది. తర్వాత మరల మనసు దిగజారిపోతుంది. ఎందుకని ఎల్లుండి రేపు అనుకున్నాము, రేపు పొద్దున ఏదో వచ్చి ఆపాద మళ్ళీ వచ్చి మన ముఖాన్ని ఎవరో కొట్టేటప్పటికి ఇది అయిపోయింది, ఇలా మళ్ళీ తలకాయ తీసుకుంటాం. ఇది కూడా అతడు ఎరుగు. ఇప్పుడు ఈ అనుభవిస్తున్న వాడికి తెలీదా, నిన్న సంతోషంగా ఉన్నాను, ఇవాళ చెప్పు దెబ్బలు తిన్నాను, 2 అనుభవిస్తున్నావు కదా, అన్నీ వీడికి తెలుసు కదా. అన్ని మనసుతో జరిగేటువంటి పనులే. ఈ భోగవాసనలు దుఃఖకారకాలు అని మదిలో లౌకిక భోగాలను నిందిస్తాడు. ఇది దీనికోసం పోవడం బట్టి కదా వచ్చింది నాకు ఇది అని చెప్పి ఇదంతా వద్దు, అదంతా వద్దు, నేను మంచిగా ఉండాలి అని కాసేపు అనుకుంటాడు పశ్చాత్తాపంతో. కానీ తెల్లారేపటికి మళ్ళీ మామూలే. కుక్కను దాలిగుంట కథ అనమాట. కుక్క దాలిగుంట కథ ఏమిటి అంటే, కుక్క రాత్రిపూట మనం పొయ్యి వండుకుంటాం కదా, మనం ఇప్పుడు పొయ్యిలన్నీ వేరే వచ్చినాయి, మామూలుగా మనం ఇప్పుడు పెడుతున్నాం కదా, అటువంటి పొయ్యిలో మామూలుగా ఎలుబూడిద వేడిగా చక్కగా ఉంటుంది, మెత్తగాను వేడిగా ఉంటుంది. సో అది సాయంత్రం అయ్యాక దాంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. మంచిగా ఆలోచన, అప్పుడు దాని బుద్ధి సజావుగా ఉంటుంది. ఉండి రేపటి నుంచి ఆ బాబా కనుక ఏంటో ముంతలో మూతి పెట్టకూడదు, తర్వాత ఈడిది దొంగిలించకూడదు, అది ఎత్తికెళ్ళకూడదు అని చెప్పి అన్ని రకాలుగాను పశ్చాత్తాపంతో అనుకుంటూ పడుకుంటుంది. మెత్తగా కాసేపటికి నిద్రపడుతుంది. నిద్రపట్టి తెల్లారుదామున ఒకసారి లేచి ఆ దుమ్మంతా దులుపుకుంటుంది, వెలుబూడిది అంతా దులిపిన తర్వాత బర్రను లేచి పరిగెత్తి వెళ్ళిపోయి ఎవడింటోనూ ముంతలో మూతి పెట్టేసి. అదే కాదా మీరు దయచేసి చెప్పుకోండి. ఏరా చంద్రయ్య, అదే మరి. సో ఈ భోగవాసనలు దుఃఖకారకాలని మదిలో లౌకిక భోగాలను నిందిస్తాడు. ఇవన్నీ వద్దు, ఆశ్రమంలో ఏదో చెప్తున్నారు, మనం సజావుగా ఉందాం, అది ఇది అనుకుంటాడు. కానీ తర్వాత ఈ భోగవాంఛ నా దౌర్భాగ్యం అనుకుంటాడు. నేను దీనికి లోబడిపోతున్నాను, మందు కొట్టాలని అనిపిస్తోంది, ఇది తప్పు, ఆశ్రమాలు చెప్తున్నారు, అయినా సరే నేను ఈ భోగవాంఛకు లొంగిపోతున్నాను అని చెప్పి వాడు తిట్టుకుంటూ ఉంటాడు. అంటే కొద్దిగా ఆలోచించేవాడు సుమా, ఆశ్రమంతో కనెక్షన్ ఉండి కొద్దిగా ఆలోచించేవాడు. అసలు అది ఏ ఆలోచన లేదనుకో, ఆ మందు కొట్టడమే వాడు కరెక్ట్ అని అనుకుంటాడు, దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఇటువైపు ఆలోచనే రాదు వాడికి. ఓకే, తర్వాత కానీ చూడు, ఈ నా దౌర్భాగ్యం అని అనుకుంటాడు, కానీ వాటిని త్యజించలేడు. ఎరా మందు కొట్టడం తప్పని నీకు చెప్పాను, నీకు తెలుస్తోంది, మందు తాగనప్పుడు అది తప్పని నువ్వు అనుకుంటున్నావు. సపోజ్ ఎవడో పిలిచి పర్మిట్ రూమ్లో కూర్చోబెట్టి ఫ్రీగా ఓ క్వార్టర్ పోయంగానే అన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ మనం 364 రోజులు కూర్చోబెట్టి వాడికి చెప్పింది వద్దురా, మందొద్దురా, మతిస్థిమితం ఉండదురా, నువ్వుగా ఉండలేవరా నాయన, వద్దురా మందొద్దురా అని చెప్పి, మత్తొద్దురా అని చెప్పాం అని ఊపుతాడు. కానీ ఎవడో పార్టీకి పాతవాడు పిలుస్తాడు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. పైగా వీడిని మొహమాట పెడతాడు, లేదు నేను మానేశాను, ఆశ్రమంలో గురువుగారు వద్దన్నాడు, అది మానేశాను చెప్తాడు మొట్టమొదటిలో.
చెప్తే వాడు ఏం చేస్తాడు, ఆ గ్లాస్ తీసి ఎదురకుండా పెట్టి నువ్వు తాకపోతే నేను కూడా తాగనా అక్కడ పెడతాడు. ఛీ, నా గురించి వాడిని ఎందుకు బాధ పెట్టడం అని మొహమాటానికి వెళ్ళి అది కాస్త నోట్లో పోసుకుంటాం. అర్థమైందా? అది అయిన తర్వాత ఒక గ్లాస్తో ఆగదు. అది తర్వాత మళ్ళీ చీకులు అవన్నీ వస్తాయి. అవి తింటూ ఉండేటప్పటికీ నెమ్మదిగా 4 గ్లాసులు 5 గ్లాసుల దాకా వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చే ఫలితం ఏమిటంటే మా ఆయన మారిపోయడానికి పెళ్ళం సంతోషిస్తూ ఉంటుంది, వీడు తాగి వచ్చి దాన్ని కొడతాడు. ఓకేనా? కానీ వాటిని చెందలేడు. ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత ఈ ద్విధా స్థితి, ద్వంద్వ మనస్థితి అంటే 2 రకాలుగా ఉండడం. మనకు నిజం తెలుసు కానీ తప్పులోంచి బయటికి రాలేము. మనస్సు కూడా ఇది తప్పు అని చెప్తుంది కానీ దాని బలహీనతని వదులుకోలేదు. ఈ స్థితిని తొలగాలంటే ఒకటే మార్గం. ఈ 2 రకాలుగా ఆలోచనలు నడుస్తున్నాయి కదరా, తప్పని తెలుసు అయినా చేయకుండా ఉండలేకపోతున్నాం. సో ఇది పోవాలంటే శ్రద్ధగా, దృఢంగా, నిశ్చయంగా, ప్రేమతో నన్ను భజించు. అర్థమైందా? శ్రద్ధగా, దృఢంగా అంటే గట్టిగా, పైన నా కోసం పాడుతున్నట్టు కాదు. అర్థమైందా? పొద్దున్నే ప్రార్థన చేయండి రా నాయన అంటే దేవుడో రాముడో అని చేయటం. గుండె నిండుగా నోరు తెరిచి ఒక్కసారి ఎందుకు పాడలేరురా, అది రాదు. అది ఏదో వెళ్ళాలి, వెళ్ళకపోతే గురుగారు ప్రసాదం ఇవ్వడం తర్వాత అందుకోసం రావడం. ఓకే. తర్వాత నిశ్చయంగా ప్రేమతో నన్ను భజించు, నా పాటలు పాడు, నా కథలు చెప్పుకో. ఈ దీక్ష వలన నా భక్తి దృఢమై దృఢమనస్కుడివి అవుతావు. ఇప్పటి వరకు మన ప్రాబ్లం ఏంటి, మనకి తప్పని తెలుసు అయినా దాన్ని వదులుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీ మనసు దృఢంగా అయిందనుకో, అది చూపించినా ఎవడైనా సరే మందు రమ్మని అడిగాడు అనుకో, రే నేను రానురా, నువ్వు నా దోస్తాన్ని వదిలేస్తానంటావు, వదిలేయి, నేను మాత్రం మందు తాగను అని చెప్పగలిగిన ధైర్యం నువ్వు దృఢ మనస్కుడు అయితే వస్తుంది. నువ్వు ఊగులాట్లో ఉంటే ఖచ్చితంగా వాడు వెనకాల కుక్క పిల్లలాగా తోక ఊపుకుంటూ పెడతావు. ఓకేనా? రైట్. ఈ విధంగా దృఢ మనస్కుని చేసుకోమని చెప్తున్నాడు.